హలో అండి. ఆసక్తికరమైన ఒక మంచి కథను విందాం. తక్షశిల విద్యాపీఠంలో ఆదిత్యవర్మ, వీరవర్మ అనే ఇద్దరు రాకుమారులు విద్యాభ్యాసం కోసం వచ్చారు. ఇద్దరు ఇరుగు పొరుగు దేశానికి చెందిన రాకుమారులు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువు అనుమతిని పొంది తమ తమ దేశాలు చేరుకోవటానికి బయలుదేరుతారు. ప్రయాణం మధ్యలో ఒక అడవిని దాటవలసి వచ్చింది. అడవి మధ్యలో పెద్ద వర్షం ప్రారంభమయ్యింది. అదృష్టం కొద్దీ వాళ్లకు దగ్గరలోనే ఒక పాడుపడిన దేవాలయం కనిపించింది. ఇద్దరు లోపలికి వెళతారు. అయితే అక్కడ అదివరకే ఒక బైరాగి కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు బైరాగితో, స్వామి, జనసంచారం లేని ఈ అడవి మధ్యలోని ఈ పాడుపడిన దేవాలయంలో ఎందుకున్నారు అని అడుగుతారు. దానికి బైరాగి నవ్వి, నేను ఒక సిద్ధాంతిని. ఒక్క చోట ఉండకుండా దేశ సంచారం చేస్తూ ఉంటాను. నాకు మనుషుల మధ్య జీవించడం ఇష్టముండదు. నిన్ననే ఇక్కడికి చేరుకున్నాను. ఎన్నో దేశాలు తిరిగి జ్యోతిష్యంలో పాండిత్యాన్ని సంపాదించాను అని తన గురించి చెబుతాడు. ఇది విన్న వెంటనే ఆదిత్యవర్మ ఉత్సాహంగా, నాకు జ్యోతిష్యం అంటే ఆసక్తి. నా చేతిని చూసి నా జాతకం ఎలా ఉందో చెప్పగలరా అని అడుగుతాడు. జరగబోయే విషయాలను గురించి తెలుసుకున్నా కూడా మనిషి ఏమీ చెయ్యలేడు. జరగవలసింది జరిగే తీరుతుంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎవరికి జాతకాలను చెప్పను. నా శాస్త్రాలను వాటి కోసం ఉపయోగించను అని అంటాడు సాధువు. దానికి ఆదిత్యవర్మ, చెప్పడం చేత కాకపోతే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు అని అంటాడు. సిద్ధాంతి కాసేపు కళ్ళు మూసుకుని మౌనం వహించి ఆ తరువాత ఆదిత్యవర్మతో, నిన్న నేను ఇక్కడికి చేరుకున్నప్పటి నుంచి ఈ అడవికి దగ్గరగా ఉన్న గాంధార దేశపు జాతకాన్ని గుణిస్తున్నాను. గాంధార దేశపు రాజు అసమర్థుడు. అతడి పాలనలో ప్రజలిప్పుడు చాలా కష్టాలను అనుభవిస్తున్నారు. త్వరలోని రాజును ఒక వ్యక్తి హత్య చేస్తాడు. అయితే హత్య చేసిన వ్యక్తి కాకుండా వేరొక వ్యక్తి రాజు అవుతాడు. ఎటువంటి సందేహము లేకుండా ఇది జరిగి తీరుతుంది అని చెబుతాడు. ఆ తరువాత ఆదిత్యవర్మ ఇంకేమీ మాట్లాడలేదు. జ్యోతిషం మీద నమ్మకం లేని వీరవర్మ అసలు నోరే మెదపలేదు. కాసేపటికి వర్షం ఆగడంతో ఇద్దరు సిద్ధాంతికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇద్దరు నడిచి వెళుతూ ఉంటే వాళ్లకు రెండు దారులు కనిపించింది. ఒక దారి గుండా వెళితే వాళ్ల దేశాలు వస్తుంది. ఇంకొక దారి గుండా వెళితే గాంధార దేశానికి వెళ్లవచ్చు. ఆదిత్యవర్మ అక్కడ ఆగి వీరవర్మతో, నేను గాంధార దేశానికి వెళ్లాలని అనుకుంటున్నాను. పనికి మాలిన రాజు వల్ల అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజును చంపి గాంధార దేశ ప్రజలకు మేలు చెయ్యాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఇది విన్న వీరవర్మ ఆశ్చర్యపోయి, బైరాగి చెప్పిన మాటలు విని నువ్వు గాంధార దేశానికి వెళ్లడమేంటి? అక్కడికి వెళ్ళి నానా కష్టాలు తెచ్చుకుంటావా? అర్థం లేకుండా వేరే దేశపు ప్రజలకు నువ్వు మేలు చేయడమేంటి? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా మన దారిన మనం వెళదాంరా. ఒకవేళ నువ్వనుకున్నట్టు బైరాగి జోస్యం నిజమైనా కూడా గాంధార దేశపు రాజును చంపినవాడు రాజు అవ్వడు, ఇంకెవరో రాజవుతాడు. నీకు ఏ ఫలితమూ ఉండదు అని అంటాడు. దానికి ఆదిత్యవర్మ, నాకు ఎటువంటి ఫలితమూ అవసరం లేదు. మంచి ఎవరికైనా చెయ్యవచ్చు. నువ్వెళ్ళు, నేను పరిస్థితులు చెక్కబెట్టి మళ్లీ వస్తాను అని చెప్పి గాంధార దేశపు దారి గుండా వెళ్లిపోతాడు. వీరవర్మ అక్కడే చూస్తూ నిలిచిపోతాడు. తన దారిన తాను వెళ్లలేకపోతాడు. తన స్నేహితుడు ఏదో ప్రమాదంలో చిక్కుకుంటాడని, అతడిని కాపాడడం తన ధర్మమని అనిపించింది. తాను కూడా స్నేహితుడు వెళ్లిన దారి వైపే దారి మళ్లించాడు. ముందుగా ఆదిత్యవర్మ గాంధార దేశాన్ని చేరుకుని ఒక సత్రంలో బస చేశాడు. వీరవర్మ ఆదిత్యవర్మకు తెలియకుండా దూరం నుంచి ఆ సత్రాన్ని చూసి దానిని గుర్తుపెట్టుకుని నేరుగా వెళ్లి గాంధార దేశపు మంత్రిని కలుసుకుంటాడు. వీరవర్మ తనను తాను పరిచయం చేసుకుని విషయమంతా మంత్రికి చెప్పి, ఇలా జరగకుండా ఉండాలంటే నా స్నేహితుడైన ఆదిత్యవర్మను వారం రోజుల పాటు బందీఖానాలో ఉంచి తరువాత వదిలేయండి. ఆ తరువాత అతడు రాజును హత్య చేసే ప్రయత్నాన్ని మానుకుని మీ రాజ్యం వైపుకు తిరిగి చూడడు అన్న హామీని నేను ఇస్తున్నాను అని అంటాడు. మంత్రి కాసేపు ఆలోచించి, మా రాజును హత్య చెయ్యాలనుకుంటున్న వాణ్ణి శిరచ్ఛేదనం చెయ్యాలి. కానీ నిన్ను చూసి వదిలేస్తున్నాను. నువ్వు కోరినట్టే వారం రోజుల పాటు అతడిని బందీఖానాలో ఉంచి
ఆ తర్వాత వదిలేస్తాను అని చెబుతాడు. ఆదిత్యవర్మకు ఎటువంటి హాని చెయ్యను అని మంత్రి ప్రమాణం చేసిన తరువాత వీరవర్మ ఆదిత్యవర్మ ఎక్కడ బస చేస్తున్నాడో ఆ సత్రాన్ని చూపిస్తాడు. వీరవర్మ వేరొక సత్రంలో బస చేస్తాడు. అయితే మరుసటి రోజు ఉదయమే వీరవర్మకు ఒక వార్త అందుతుంది. అదేంటంటే ముందు రోజు రాత్రి ఆదిత్యవర్మ రాజును హత్య చేశాడని, అతడిని రాజభటులు బంధించారని తెలుస్తుంది. ఈ వార్త విన్న వీరవర్మ నిశ్చేష్టుడు అయిపోతాడు. వెంటనే తేరుకుని నేరుగా మంత్రి వద్దకు వెళతాడు. ఈ హత్య జరుగుతుందని, అలా జరగకుండా ఆపమనే కదా నేను మీకు నిన్న విషయాన్ని చెప్పాను. మీ అలక్ష్యం వల్లే ఇంతటి ఘోరం జరిగిపోయింది. ఇది జరగకూడదనే నేను నా స్నేహితుణ్ణి ముందుగానే బంధించమని చెప్పాను. అయితే మీరు ఆ పని చెయ్యలేదు. నా వల్ల కాదని చెప్పి ఉంటే నేనే ఇంకొక ఉపాయాన్ని ఆలోచించేవాడిని అని అంటాడు. దానికి మంత్రి విచారంగా, నువ్వు చెప్పినట్లే చెయ్యబోయాను. కాని అంతలోనే మా ఎత్తును కనిపెట్టిన నీ మిత్రుడు తప్పించుకుని రాజును హత్య చేశాడు. ఇప్పుడతడికి మరణదండన తప్పదు అని అంటాడు. ఈ మాట విన్న వీరవర్మకు మనసు వికలమైపోతుంది. తన మిత్రుడి మరణశిక్షకు తానే కారణమయ్యాడా అన్న అనుమానం కలిగి మరింత బాధపడతాడు. తాను మంత్రి వద్దకు వెళ్లి ముందుగానే హత్య గురించి ఆదిత్యవర్మ గురించి చెప్పి అతడిని తానే పట్టించినట్టు అయ్యింది. ఇప్పుడేం చేయాలి? తన మిత్రుడి మరణదండనను ఎలా తప్పించాలి అని మదనపడసాగాడు. ఇక మంత్రితో మాట్లాడితే ఎటువంటి ప్రయోజనమూ లేదు అని అనిపించి అక్కడ్నుంచి మౌనంగా వెళ్లిపోతాడు. మరో 4 రోజులు గడిచాక నగరమంతా ఒక వార్త అల్లుకొంది. అదేంటంటే మరుసటి రోజే మంత్రి పట్టాభిషేకం చేసుకోబోతున్నాడని, అదే సమయానికి ఆదిత్యవర్మను ఉరితీయాలని మంత్రి ఆదేశమని తెలిసింది. ఆ రోజు వీరవర్మ సభకు వెళ్లాడు. సభ అంతా జనంతో కిక్కిరిసి ఉంది. మంత్రి ఖాళీగా ఉన్న రాజు సింహాసనం పక్కన ఇంకొక సింహాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు. అతడి ఎదురుగా ఆదిత్యవర్మను బంధించి నిలబెట్టి ఉన్నారు. ముందుగా ఆదిత్యవర్మ శిరచ్ఛేదనం, తరువాత మంత్రి పట్టాభిషేకం జరగవలసి ఉంది. అక్కడికి చేరుకున్న వీరవర్మ మంత్రి దగ్గరకు వెళ్లి, ప్రభు, ఈ రాజద్రోహికి శిరచ్ఛేదనం చేసే అవకాశం నాకు కల్పించండి. దానితో నా బాధ్యత తీరుతుంది అని చెబుతాడు. మంత్రి దానికి ఒప్పుకుంటాడు. వీరవర్మ కత్తిని దూసి ఆదిత్యవర్మకేసి ఒక్క అడుగు వేసి ఏదో సందేహం వచ్చినట్లు ఆగి మంత్రి వైపుకి తిరిగి క్షణం ఆలస్యం చేయకుండా తన కత్తితో మంత్రి తలను నరికేస్తాడు. సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఆవహించింది. రాజభటులు నేలచూపులు చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి ప్రజలు హర్షధ్వానాలు చేశారు. దుర్మార్గుడైన మంత్రి చావు ప్రజలకు సంతోషాన్ని కలిగించింది. రాజును చంపి తమను కష్టాల నుండి బయటపడేసిన ఆదిత్యవర్మ రాజు కావాలని సభలో ఏకగ్రీవంగా నిర్ణయం జరిగింది. వెంటనే ఆదిత్యవర్మ పట్టాభిషేకం కూడా జరిగిపోయింది. తన ప్రాణాలను కాపాడిన మిత్రుణ్ణి కౌగలించుకుని, నువ్వు మంత్రిని చంపింది నన్ను రక్షించడానికా లేదా బైరాగి మాటలు అబద్ధం చేయటానికా అని అడుగుతాడు. దానికి వీరవర్మ, రెండూ కాదు, నాకు మంత్రి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది. ఆ దుర్మార్గుడు రాజును రక్షించుకోకుండా నువ్వు రాజును చంపిన తర్వాత దానిని ఉపయోగించుకుని అతడు రాజవ్వడానికి చూశాడు. అప్పుడే బైరాగి జోస్యం అబద్ధమయ్యింది. రాజును చంపిన వారు కాకుండా వేరే వారు రాజవుతారని బైరాగి అన్నాడు. అయితే రాజును చంపిన నువ్వే రాజువి అయ్యావు అని అంటాడు. దానికి ఆదిత్యవర్మ నవ్వి, లేదు మిత్రమా, బైరాగి జోస్యం అక్షరాలా నిజమయ్యింది. అందరూ అనుకుంటున్నట్టు రాజును నేను చంపలేదు. మంత్రే రాజును చంపి ఆ నేరాన్ని నా మీద మోపి తాను రాజవ్వాలని అనుకున్నాడు అని అంటాడు. బైరాగి జోస్యాన్ని నిజం చేయడానికి తాను తన మిత్రుడు కూడా కారణమయ్యారని గ్రహించి వీరవర్మ ఆశ్చర్యపోతాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.